సరే ఓకే. తండ్రి దేవునికి యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నత నామములో కృతజ్ఞతలు చెల్లిస్తూ కొమ్మూరు క్రీస్తు సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనం ఈరోజు యోధా పత్రిక మరి పూర్తి చేసుకున్నామండి. సుమారుగా అది నెల 15 రోజుల నుంచి జరుగుతుంది. ఈరోజు యోధా పత్రిక మనం పూర్తి చేసుకున్నాం. దేవుని యొక్క మాటలు మనం హృదయంలో భద్రపరుచుకుంటూ సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ దైవాశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని ఈ యోధా రాసిన పత్రిక యూదుల్లో నుండి క్రైస్తవులైనటువంటి వారికి, అన్యజనుల నుండి క్రైస్తవులైనటువంటి వారికి సంఘంలో ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ యోధా గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేద్దాం ఆయన ద్వారా రాయించారు. ఈ యోధా సుమారుగా 5 యోధాలు ఉన్నారండి. ఈ 5 యోధాల్లో ఈ యోధా రాసింది ఎవరు అనేది మనం గత 6 వారాల నుంచి మనం వింటున్నాం. అయితే ఈ యోధా గారు ఎవరు అనేది మనం చూసాం. ఎవరు రాశారంటే యేసు ప్రభు వారి యొక్క స్వతంత్రుడైనటువంటి యోధా. ఈ యోధా గారు మరి రాశారంటే చాలా మంది మరి తమ్ముళ్ళు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచలేదు కదండి, ఎలా రాశారు అని ఒక సందేశం. సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని సేవకులు చెబుతున్నటువంటి మాటలు గ్రంథంలో మీరు ఒక గ్రంథం కింద తయారైపోవాలి. అవి చెప్పినటువంటి విషయాలు హృదయంలో భద్రపరుచుకుంటూ వాటి మీద జ్ఞానం చేస్తూ మీరు ఎదగాలి. అలా ఎదగినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మీరు పాలు తాగే వారిగానే ఉంటారు తప్ప బలమైన ఆహారం తినేటువంటి వారిగా ఉండరు. పాలు తాగే వారికి అన్ని ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు చూడండి, పాలు తాగుతూ ఉంటారు, మోషన్స్ అవుతూ ఉంటాయి, వాంతులు అవుతూ ఉంటాయి, జ్వరం వస్తూ ఉంటుంది, నొప్పులు పెట్టేస్తూ ఉంటాయి, కడుపులో నిప్పు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకోటి తీసుకెళ్తూ ఉండాలి. ఒకవేళ కూర్చున్నారు అనుకోండి, ఏదన్నా ఒక జంతువు, ఒక కుక్క కానీ ఒక ఏదైనా కానీ వాహనం కానీ వస్తున్నప్పుడు వాళ్ళు కదలలేదు, అక్కడే ఉండి భయపడిపోతారు. వాళ్ళు రక్షించుకోలేదు. ఎందుకంటే పాలు తాగే ప్రాయంలో ఉన్నటువంటి అంటే అపవాది అందరిని కూడా భయపెడుతూ ఉంటుంది. నువ్వు బలమైన ఆహారం ఎప్పుడైతే తిన్నావో తప్పించుకుంటూ ఉంటావు. ఈ బలమైన ఆహారం ఏంటంటే మారు మనసు పొంది వాక్యాన్ని అంగీకరించి నువ్వు పాపాన్ని గ్రహించి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి వాక్యాన్ని పాలుతూ ఎదుగుతూ దేవుని విషయంలో ఎదుగుతూ మందిరముగా నువ్వు కట్టబడుతుండాలి. నీవు ఒక రాయివు, నేను ఒక రాయి. పరిశుద్ధ మందిరముగా కట్టబడటానికి మనం గత వారం నుంచి వింటున్నాం. సులభన్ గారు మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. కానీ ఇప్పుడు మందిరానికి ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు. దేనికి ఇచ్చారంటే సంఘంలో నువ్వు చేర్చబడినప్పుడు నువ్వు ఒక పరిశుద్ధమైన మందిరముగా కట్టబడటానికి ఒక రాయిగా నువ్వు ఉపయోగపడాలి. ఎప్పుడు వరకు ఈ మందిరం కట్టబడుతుంది అంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చే వరకు కూడా ఇది మందిరం కట్టబడుతూనే ఉంటుంది. మనం చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారి గురించి కొన్ని విషయాలు యోహాను రాసిన సువార్తలో బైబిల్ అందరూ తీయండి. యోహాను రాసిన సువార్తలో
7వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయంలో మొదటి నుంచి చదువుతున్నారు. అటు తరువాత యూదులు ఆయనను సంపవేదకనందున యేసు యోదయలో సంచరింపనొల్లక గలిలీలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ సమీపించును గనుక ఆయన సహోదరులు ఆయనను చూసి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలమును విడిచి యోధాకి వెళ్ళుము. ఎక్కడికి వెళ్ళమంటున్నారు? యోధాకి వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపకోరువాడు ఎవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఆయన సహోదరులైన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి. ఆయన సహోదరులు కూడా ఆయన ఎందుకు ఏం చేయలేదంటే తమ్ముళ్ళు విశ్వాసం ఉంచలేదు. అంటే విశ్వాసం ఉంచలేనటువంటి ఏడు తమ్ముళ్ళలోనైనటువంటి ఒక యోధ రాశారని మీరు ఎలా చెబుతున్నారండి అంటే మనకు తెలియాలి. ఇప్పుడు యోధ సహోదరు విశ్వాసం ఉంచలేదు, బయటకు వెళ్ళిపోమంటున్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళే ఆయన విశ్వాసం ఉంచలేదు కదా. మరి బయటికి వెళ్ళిపోమంటున్నప్పుడు ఆయన రాశారని మీరు ఎలా చెబుతున్నారు అని అన్నప్పుడు మన బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారిని దేవుని పని చేస్తుంటే ఎంత తక్కువగా చూశారంటే తన ఇంటి వారు చాలా తక్కువగా చూశారండి. ఎంత తక్కువగా చూశారంటే ఇంకొక వాక్యం చూస్తే అక్కడ కూడా వాళ్ళ గురించి ఎంత రాశారంటే, అంటే తన ఇంటి వారే యేసు ప్రభు వారికి మతిపోయిందన్నారండి. ఏం పోయిందంట? ఆయనకి మతిపోయిందంట. యేసు ప్రభు వారికి మతిపోయిందంట. అంటే ఎంతలా చూసిన భక్తి చేయటంలో మనం అలా భక్తి చేస్తుంటే కుటుంబీకులు అందరూ కూడా మనం ఎలా ఉంటామంటే భక్తి పోయినటువంటి మతిపోయినటువంటి పిచ్చి పట్టేసింది అన్నట్టుగా ఉంటాం. మార్కు రాసిన సువార్తలో ఆ మాట మనం చూడగలుగుతాం. మార్కు రాసిన సువార్త బైబిల్ అందరూ తీయండి, అండర్లైన్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి, మీ హృదయాల్లో కూడా రాసుకోండి. మార్కు రాసిన సువార్త, మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చింది కనుక భోజనం చేయటకైన వారికి వీలు లేకపోయిను. యేసుప్రభు వారు కూడా అంతమంది వచ్చేసేవారండి. ఎందుకు వచ్చేవారంటే వాడు భక్తి నేర్చుకోవడానికి వచ్చినటువంటి జనం కాదు. వాడు స్వస్థత పొందాలని, దెయ్యాలు పోగొట్టుకోవాలని, జబ్బులు పోగొట్టుకోవాలని, లేకపోతే వాడు భోజనానికి ఈయన ఎన్ని రోజులు ఉన్నక్కడ మంచి భోజనం పెడతాడని దాని గురించి వచ్చేవారు. దేవుని వాక్యం కొరకు వచ్చినటువంటి వారు ఎవరంటే 12 మంది అపోస్తులు అయినటువంటి వారే ఆయన వెంబడించారు తప్ప అందరూ కూడా వారి సొంత అభిప్రాయాల కోసం, అవసరాలు తీర్చుకోవడం కోసం వచ్చినటువంటి వారే. ఈరోజు కూడా సంఘాల్లో కానీ సభల్లో కానీ అన్నింటిలో కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు తప్ప దేవుడిని తెలుసుకోవాలనేటువంటి వారు బహు కొద్దిగా ఉంటారు. అంత జనం వస్తున్నప్పుడండి ఆ ఇంటిలో వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకుండా ఉన్నారట. ఉంటే ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయన మతి చెల్లించిందని చెప్పి ఆయనను పట్టుకొని పోయి, ఏం పోయిందంట? ఈయనకి మతిపోయిందంట. పిచ్చట్టేసిందిరా నీకు అంటారు. ఒక్కొక్కటి చూసారండి, వీడికి క్రికెట్ పిచ్చట్టేసింది, వీడికి సినిమా పిచ్చి పట్టేసింది. అంటే పిచ్చి పట్టినటువంటి వాడు అదే పని మీద చేస్తుంటుంటే జనానికి వాడు పిచ్చివాళ్ళగా అర్థమవుతూ ఉంటాడు. అంటే దేవుల్లో పిచ్చి పట్టాలి, వాక్యంలో పిచ్చి పట్టాలి, ప్రార్థనలో పిచ్చి పట్టాలి. అబ్బా ఎప్పుడు చూసినా ప్రార్థనండి, ఆవిడ ఎప్పుడు చూసినా ప్రార్థన అండి, ఎప్పుడు చూసినా వాక్యం అండి, ఎప్పుడు చూసినా దేవుని సరిదండి, అయిపో ఎప్పుడు చూసినా దేవుని కార్యాలండి, ఎప్పుడు చూసినా ఇంక రెండో పని లేదండి తనకి అనేటువంటి పిచ్చి పట్టాలన్నమాట. అప్పుడు అర్థమవుతాడు దేవుడు. అప్పుడు అర్థమవుతాడు దేవుడు. ఏ పనైనా కానీ అలా చేసినప్పుడే అర్థమవుతాడు, లేకపోతే అర్థం కాదు. ఇంటి వారు అలా మతిపోయిందన్నప్పుడు, తన తమ్ముళ్ళు కూడా విశ్వాసం లేదన్నప్పుడు యోధా రాశారని మనం ఎలా చెప్తామయ్యా అంటే, కొంతమందికి బ్రతుకుండగా మనిషి యొక్క విలువ తెలియదు.
ఆ మనిషి మన నుంచి దూరం అయిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతూ ఉంటుంది, రే మన అన్నయ్య ఉండేవాడుగా, మన అమ్మ ఉండేదిరా, మన నాన్న ఉండేవాడురా, ఎంతగా ఏది కావాలన్నా మనం బయటికి వెళ్ళి కొట్టుగడికి వెళ్ళి తెచ్చుకోవడం తెలియదు మనకి, ఇలాగా వంట ఎలా చేసుకోవాలో తెలియదు మనకి. ఈ రోజుని ఆ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఆ సామాను తెచ్చుకుని వంట చేసుకుని లేదా వైద్యానికి వెళ్ళాలంటే ఎవరు పట్టుకోవాలో తెలియదు. మరి ఏదైనా మన పిల్లలకి ఏదైనా వచ్చినప్పుడు భుజం మీద వేసుకుని వెళ్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది తల్లిదండ్రుల యొక్క విలువ. యేసు ప్రభు వారి విలువ చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత వీళ్ళకి అర్థమైంది. అది అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం 14 చదువుతున్నాను. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. యేసు ప్రభు కనిపించి 40 రోజులు, ఎన్ని రోజులు కనిపించారండి? 40 రోజులు కనిపించి ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు అప్పుడు చనిపోయి తిరిగి మరో బ్రతుకుందా, మరో జీవితం ఉందా? అయ్యి బాబు మా అన్నయ్య ఎంత పని చేశాడు, అయ్యి బాబు మా కుమారుడు ఎంత కష్టపడ్డాడు దేవుని కొరకు అని ఆ సహోదరులు కూడా మేడగదిలోకి వెళ్ళి 120 మంది, అక్కడ 120 మంది కంటే ఇంక ఎక్కువే అక్కడ కూడి ఉన్నప్పుడు అందులో ఎవరున్నారు చెప్పండి? మా సహోదరులు ఉన్నారు. అంటే అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. అంతకుముందు ఏమి లేదు, ఆయన వెళ్ళిపోమన్నారు. ఆయన ఇంటికి వస్తుంటే ఆయన ఏమన్నారండి? వెళ్ళిపోరా బాబు, నువ్వు చేస్తున్న పని బయట చేయి, నీ గురించి మమ్మల్ని చెప్పేస్తారు యూదులు వచ్చేసి, నువ్వు బయట చేయి, బయటేడు, నువ్వు ఏడిపోయేది బయటేడు. మనం కూడా అంటాం చూసారు, నేను గొడవపడి కుర్రోళ్ళు అంతమాట ఏదైనా గొడవ చేస్తున్నాను, ఒరే మమ్మల్ని చెప్పేస్తున్నావు, నువ్వు సత్తే బయట తెచ్చుకో, అక్కడే కొట్టుకుని తెచ్చుకో, నువ్వు మా ఇంటికి రాకు, నువ్వు నీ గురించి మేము తెచ్చిపోతాం, నీ గురించి మేము తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్లో ఉంటాం, నీ గురించి మేమైపోతున్నాం అంటా ఉంటాం. కానీ యేసు ప్రభు గొడవలు తెచ్చేటువంటి వాడు కాదు, కానీ దేవునిని మహింపరిచేటువంటి వాడు. అందుకుని దేవుని మహింపరుస్తుంటే జనాభాలో అందరూ కూడా ఆయన వెంబడిస్తూ ఉంటుంటే వీళ్ళందరికీ యేసు ప్రభు వారు పిచ్చి పట్టేసింది అని అంది. అలా ఉన్నటువంటి వాడు, విశ్వాసం కలిగినటువంటి వాడు. ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అంటే విశ్వాసము ఎలా ఉన్నదో యోధా గారు ఎలా రాశారో అనేటువంటిది మనకు తెలియటానికి 9వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాం. తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను, చూడండి, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను విశ్వాసరాలైన భార్యను వెంట పెట్టుకుని తిరగడం మాకు అధికారం లేదా? అంటే ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు? తమ్ముడు కూడా అపోస్తులతో పాటు ఏమయ్యారు? విశ్వాసము కలిగి తిరుగుతున్నారు, పనిచేస్తారు. అంటే ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళ సహోదరుల వల్లే, అపోస్తుల వల్లే అంటే భార్యలు పెట్టుకుని తిరుగుతున్నారు. మేము కూడా భార్యలు పెట్టి తిరగటానికి మాకు అధికారం లేదా అని పౌలు, బర్నబా అక్కడ అడుగుతున్నారు. అంటే వీళ్ళకి ఏముంది? అప్పటికి ఏమొచ్చింది? వీళ్ళకి విశ్వాసము వచ్చింది. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఈ పత్రిక తన సహోదరుడే రాశాడు అని అనడానికి యోధా పత్రిక వెళ్ళిపోదామండి. యోధా పత్రిక వెళ్ళిపోదాం. యోధా పత్రికలో తన సహోదరుడే రాశాడు అని అనడానికి, అపోస్తుల్లో యోధా రాయలేదు అని అనడానికి ఇప్పుడు ఒక మాట మనం చూడగలం. ఇప్పుడు చదువుకున్నటువంటి పాఠంలో మనం కొన్ని వారాలుగా మనం వింటున్నాం. ఈ మొదటి అధ్యాయంలో 17వ వచనం చదువు. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పులు నడుచుచు పరిహాసకులవుతుందని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వం మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడంటే ఈ పత్రిక రాసింది ఎవరు కాదని? అపోస్తుల్లో ఉన్నటువంటి యోధా మాత్రం రాయలేదు. అపోస్తులు పూర్వం చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అని అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరు కాదని అర్థమైంది? అపోస్తులు కాదు అని అర్థమైంది. మరి ఎవరని అర్థమైందంటే తన తమ్ముడని అర్థమైంది. అదే పైన అంటున్నాడు. మరి తమ్ముడైనటువంటి వాడు మా అన్నయ్య అని ఎందుకని
అనలేదండి, దాసుడు అని ఎందుకన్నారంటే బ్రతుకుండగా ప్రభువాన్ని వారి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా విశ్వసించలేదు, గౌరవించలేదు, ఆయన పట్టించుకోలేదు. అందుకని ఏమన్నారంటే తన సహోదరుని గురించి మొదట్లో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి రాయలేదు. అంటే మనం పిలిచాడంటే మనకి ఏం కలుగుతుంది? శుభం. చూడండి, ప్రతిదానికి శుభముగా వెళ్ళరండి, లాభంగా రండి అంటారు, శుభకార్యం అంటారు. యేసుక్రీస్తు చనిపోక ముందు మరణ వార్త భయంకరం ప్రపంచానికి. మరణ వార్త ఎవరు వినరు. కానీ చనిపోయిన తర్వాత దేవునిలో ఉండి దేవుని కోసం బ్రతికి నువ్వు పవిత్రముగా, పరిశుద్ధముగా, విశ్వాసిగా ఉండి చనిపోయావు అనుకోండి, అది ఏమైంది? శుభవార్త అయింది. ఏమైంది చెప్పండి? శుభవార్త అయింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే పిలువబడినటువంటి వారికి ఏంటంట? శుభవార్త. దేవుని విషయంలో ఈ శుభవార్త మనం గత వారం చదువుకున్నాం. అబ్రహాము గురించి మనం మాట్లాడుకున్నామండి. అబ్రహాము గురించి మాట్లాడుకుంటే అబ్రహాము గారు ఏమని గ్రంథం చెప్పింది? ప్రవక్తని చెప్పింది గ్రంథం. నిర్గమాకాండం 20:7 ఆయన ప్రవక్త నీ కొరకు ప్రార్థన చేస్తాడని అభిమల రాజుతోటి చెప్పినటువంటి మాట. అంటే ప్రవక్తకి ఎన్ని తెలుసని మనం అనుకున్నాం? భూత, భవిష్యత్తు, వర్తమాన కాలములన్నీ కూడా ప్రవక్త గారికి తెలుస్తుంది. అందుకని ఆయన ఒక మాట అన్నారండి. ఎక్కడ? యోహాను సువార్తలో అబ్రహాము గారు ఒక మాట, ఎందుకంటే ఆ సందర్భాన్ని బట్టి ఒక మాట. యోహాను రాసిన సువార్తలో 8వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, గ్రంథం ఏమంటుందంటే 56, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసినని మిగిలిన ఆనందించిన, అది చూసి సంతోషించిన. నిన్ను అబ్రహాము గారంట యేసు ప్రభు దినాన్ని చూస్తానని అది చూసి ఆనందించాడట. అప్పుడు యూదులు అంటున్నారండి, నీకు 50 సంవత్సరాలు లేవురా, నీకు 50 సంవత్సరాలన్నా లేవు. అబ్రహాం ఎప్పుడు వాడు? అబ్రహాము నీ దినం చూశాడా? ఏం మాట్లాడుతున్నావు? బతుల్ని మాట్లాడుతున్నావు, బతులకు మాట్లాడుతున్నావు? నీ వయసు ఏంటి? ఆయన జరిగినటువంటి ఆయన కాలం ఏంటి అని అంటున్నారు. అంటే అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటాడు. మళ్ళా కింద ఏమంటాడు? అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటే ఏమనుకుంటున్నారు ప్రజలు? ఇక్కడ ఒక సీక్రెట్. అబ్రహాము కంటే ముందున్నారంటే యేసు ప్రభు వారు ఎప్పుడున్నారని? ఎప్పుడో ఉన్నారు. ఆ మాటని చెబుతున్నారని అది కాదండి. ఏ దినం చూశారంటే పునరుద్ధాన దినాన్ని. అంటే అబ్రహాము కంటే ముందు, అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రథమగా లేచినటువంటి వారు ఎవరు? యేసు ప్రభు. అంటే ఎవరిలో నుంచోవాలి? యేసు ప్రభు వెనకాల ఎవరు నుంచోవాలి? అబ్రహాము కూడా నుంచోవాలి వెనకాలి. అది దాని గురించి చెప్తున్నాడు. అంటే ప్రవక్తకి ఏం తెలుసు? భూత, భవిష్యత్తు, వర్తమానము కాలములు తెలుసు. దాన్ని నువ్వు ఆలోచించాలి. అందుకని ఈ యోధా పత్రికలో మనం చూస్తున్న మాట ఏంటంటే, మీకు కనికరమును, సమాధానమును, ప్రేమను విస్తరించును గాక అంటాడు. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణ గురించి మీకు రాయవల్లని విశేషాభివృద్ధి గలవాడినై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొని మీకు రాయవలసి వచ్చేను. అంటే బోధలు ఈ రోజున భయంకరంగా ఉన్నాయి. అందుకని ఆ బోధ కొరకు నువ్వు ఏం చేయాలట? పోరాడాలి. ఆసియామోడేమో యేసు ప్రభుని సిలువేసి చంపేసినటువంటి వాళ్ళు సంస్థ పెట్టేశారు. ఆర్సిఎం, రోమన్ క్యాథలిక్. ఈ సంఘంలో రావాలంటే చాలా చోట్ల వెలిసిపోయి, గుణదల్లో వెలిసిపోయింది.
ఇంకా గౌరీపట్నం లేచిపోయింది, వెలంగిని మాత అక్కడ లేచిపోయింది, గోదావరి మాత లేచిపోయింది. ఈ రోజుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేరీ మాతని ఆరాధిస్తున్నారు. ఏది చేసినప్పటికీ కూడా యేసు ప్రభు ఆవిడ ఇంకా కన్యకగానే వేస్తారు. ఆవిడ కన్యక అన్నారంటే యేసు ప్రభు తర్వాత ఇంకెవరు పుట్టలేదని, ఇంకా మనుషులు ఇంకా ఎవరు పుట్టలేదని. కానీ బైబిల్ ఏం చెప్పింది? యేసు ప్రభుకి తర్వాత 4 తమ్ముళ్ళు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. మరి అప్పుడు కన్యక అవుతుంది ఆవిడ. వాళ్ళేమో అలా చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు క్రిస్మస్ చేసి పసిపాదుడిగా ఏళ్ళ ఆరాధన చేస్తున్నారు, మరియమ్మగా వాళ్ళ ఆరాధన చేస్తున్నారు. రకరకాలుగా ఈ రోజుని వచ్చేసే గనక ఆ బోధ నిమిత్తము నువ్వేం చేయాలి? సంఘ సభ్యురాలుగా ఉన్న నీకు బాధ్యత ఉంది. వినేసి వెళ్ళిపోవటం కాదు, తుడుచుకుని నీకు వాక్యం అర్థం అవడానికి యోగా పత్రిక రాస్తూ ఇందులో ఎంతమంది పాడైపోయారనే దాని గురించి చెబుతున్నాను. దీన్ని చెప్పే ముందు ఒక మాట, ఈ యోధా పత్రిక చెప్పే ముందు ఇక్కడ అంటున్నాడు, మనల్ని ఎవరికి అప్పగించాడంట? పైన చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే మొదటి విషయంలో తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, అంటే పాత నిబంధనగా ఉన్నటువంటి ప్రజల్ని ఏది భద్రం చేసిందంటే దేవదూతలు భద్రం చేసి, యెహోవాకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించునని. అంటే దేవదూతలు వాళ్ళకి ఇస్తే ఇప్పుడు భద్రత ఎవరికి ఇచ్చారంటే, మన భద్రత, మన బాధ్యత, మన జీవిత విధానం ఎవరికి ఇచ్చారంటే యేసు ప్రభు వారికి ఇచ్చారు. ఎందుకని? ఆయన మరణం మీద అధికారం ఇచ్చారు తండ్రి. దేవదూతలకు ఏమి లేదండి, మరణం మీద అధికారము వాళ్ళకి లేదండి. అందుకని మన భద్రత అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. ఇంకో మీరు చూస్తే కొలస్సీలకు రాసిన కొలస్సీ పత్రికలో ఒక మంచి మాట చెబుతున్నాడు గ్రంథకర్త. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే బాప్తిసములో క్రీస్తు ప్రభు వారితో లేచినట్లుగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వను కూర్చుని ఉన్నాడు. పైన వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రం చేయబడి ఉన్నది, దాచబడి ఉన్నది. భద్రం చేయబడి ఉన్నది, దాచబడి ఉన్నది. నీ జీవం యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గర భద్రం చేయబడి ఉంది, దాచబడి ఉంది. చూడండి, లోకంలో సాగుతుంది ఏంటి? మాయల్ పకీర్ గారి ప్రాణం ఎక్కడుందంట? 7 సముద్రాలు దాటిన తర్వాత అంటండి ఒక పాల సముద్రం ఉందంటండి. ఆ పాల సముద్రం కూడా దాటేసాకంటండి. గోదావరి దాటలేం మనం. గోదావరి దాటుతారండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా గోదావరి దాటేస్తారంటారా? గోదావరి దాటలేదు. 7 సముద్రాలు దాటిన తర్వాత పాల సముద్రం దాటేసిన తర్వాత ఒక గృహ, ఆ గృహలో ఒక పంజరం, ఆ పంజరంలో ఒక రామచిలక ఉంది, ఆ రామచిలకలో వీడి ప్రాణం ఉందంట. ఎవరి ప్రాణం? మాయల్ పకీర్ ప్రాణం. ఆ చిలక దగ్గరికి వెళ్ళి కాలు ఇరిగితే వీడి కాలు ఇరిగిపోద్ది, దాన్ని రెక్కిరిగితే వీడికి చెయ్యి ఇరిగిపోద్ది, దాన్ని పీకి మీద పెడితే వీడి చచ్చిపోతుంది. ఆ సినిమాలో ఇట్లాసారి సినిమాలో చూపించేవారండి. కానీ అవన్నీ శుద్ధి సోది. కానీ నీ ప్రాణము, నీ జీవము, నీ ఆయుష్కాలము, నీ జీవితము యేసుక్రీస్తు ద్వారాగా దేవుని దగ్గర భద్రముగా ఉంచాడు. యేసు ప్రభువాన్ని బంధించడానికి, ఎదిరించడానికి ఆయన సర్వశక్తి కలిగినటువంటి అధికారాన్ని తండ్రి అని దేవుడు ఈయనకి ఇచ్చారు. అలాంటి క్రీస్తు సంఘంలో నువ్వు ఉండాలి. క్రీస్తు ప్రభు రక్తం కార్చినటువంటి సంఘంలో ఉండాలి తప్ప మేమండి పలానా ఆయన సంఘం అండి, పలానా సంఘం అండి, పలానా ఆర్సీఎం సంఘం అండి, మా తండ్రి సంఘం అండి, మా తాత సంఘం అండి, మా ముత్తాత సంఘం అండి, మా అమ్మ సంఘం అండి,
మా మేనమామ సంఘం ఇలాంటి కథలు చెబుతున్నటువంటి వాడికి ఏమీ తెలియదు, మార్చుకోవాలి. నీకోసం ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రక్తం కార్చలేదు, దాని పేరు కలిగినటువంటి దాంట్లో ఉన్నావంటే నీకు భద్రత ఉండదు, చనిపోయావంటే పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. క్రీస్తు సంఘంలో ఉంటేనే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరం. పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు ద్వారం తెలుసుకోవాలి, దానికి ఒక ద్వారం ఉందని అవి తెలుసుకోవాలని ఉంటే యేసు ప్రభు వారు రక్తం కార్చినటువంటి క్రీస్తు సంఘంలోనే ఆ భాగ్యం ఉంది. ఏంటంటే బాబు క్రీస్తు సంఘం వెళ్తుందంట అంటాడు ఒక ఆయన, మా బంధువులు. కర్మ ఎలా అంటే అల్లో బైబిల్ చెప్పింది కదా, గ్రంథం చెప్పినప్పుడు మనం ఎవరు అంటానికి దిద్దుబాటు చేసుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట, కీర్తన గ్రంథంలో చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 16 నుంచి చదువుతున్నాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వసించదువేమి? భక్తిహీనులతోటి దేవుడు ఏమంటున్నాడండి? మనం అప్పుడు అంటాం, రే నా మాట అక్కడక్కడ వస్తున్నావు అంటే ఆడవాళ్ళైతే అలా అంటారు, మగవాడైతే ఏంట్రా నా గురించి అక్కడక్కడ చెప్తున్నావు, ఇంకొకసారి నా గురించి ఎక్కడన్నా చెప్తున్నట్టుగా నా ఊసు నా గొడవ తీసావంటే నీ మాట మరి నేనేం చేస్తానో తెలియదు అంట. సారి మాట్లాడి నా గురించి ఎక్కడైనా అంటాం, నీకు ఇష్టం లేకపోతే, నీకు విరోధంగా ఉంటే. మరి దేవాది దేవునికి విరోధంగా ఉండి భక్తిహీనులుగా ఉండి గ్రంథం ఏంటో తెలియకుండా, గ్రంథం ఏంటో అనుసరించకుండా ఉండి ఈ భక్తిహీనులతోటి గ్రంథం ఏమంటుందంటే, భక్తిహీనులతో 50వ అధ్యాయం 16 చదువుతున్నాను, అండర్లైన్ చేసుకోవాలి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవించుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధనని నీ నోట వసించదువేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించేదవు. చేయక్కర్లేదు, ఏకీభవిస్తే చాలు, జతేసుకుంటే చాలు, మాట కలుపుకుంటే చాలు. నేను ఆ దొంగల చేత నేను చేతనండి, కానీ ఇద్దరు కలిసి తిరుగుతున్నాం. ఎక్కడ పడితే అక్కడికి ఫంక్షన్లకి, లేకపోతే బీచ్లకి, లేకపోతే సినిమాలకి వెళ్తున్నాం. నువ్వు చేయక్కర్లేదు అంటున్నాడు గ్రంథం. ఏమంటున్నాడంటే, నువ్వు దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవించదువు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేసేదవు, కీడి చేయవాలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరి మీద కొన్నిమలు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారి మీద అపనిందలు మోపుచున్నావు. ఇవన్నీ చేస్తున్నటువంటి భక్తిహీనులు అన్నటువంటి లిస్టులో వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఇట్టి పనులు చేసినను నేను మౌనునై ఉంటునని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటేవి. అయితే నీ కన్నులు ఎదుటి ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదును. వరుసగా పెడతాడు, లెక్క పూర్తవ్వాలి. దేవుని వరుస వారిలారా దీన్ని యోచించుకుని లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడు ఎవడును లేకపోడు, ఎవడు కూడా లేకపోడు. తప్పించేవాడు అసలు దేవుడు ఒకసారి ఎంటర్ అయ్యాడంటే నేను తప్పించడానికి ఆయన ఒకసారి చెప్పాం కదా, ఆయన ఒకసారి ఒక్కరిగా చేసినవి తిన్నంగా ఎవడో చేయరు. ఒకసారి ఆయన బంధించాడంటే ఎవరు కూడా ఆయన ఓపెన్ చేయలేరు. చూస్తాడు దేవుడు. మనం భక్తిలో ఎదగాలి తప్ప భక్తిహీనంగా మనం ఉండకూడదు. ఉన్నామంటే దేవుడికి ఎప్పుడోకప్పుడు నేను పట్టించుకోవటం మానేస్తాను. ఇంకా అంటున్నాడు యెషయా గ్రంథంలో చూస్తే 26వ అధ్యాయములో, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. దుష్టులకు దయచూపినను వారి నీతిని నేర్చుకున్నారు. దుష్టత్వంతో ఉన్నటువంటి మనం దేవుడు దయ చూపిస్తున్నాడు అనమాట నేర్చుకోవటానికి. నేర్చుకోమండి, మనం నేర్చుకోరండి. ఈ రోజుని ఎవరు కూడా సంఘాల్లో నేర్చుకోరండి, నేర్చుకోవటానికి ఇష్టపడారండి. ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో ఒకసారి చూసుకోవాలి. దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకున్నారు, వారి ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్యమును ఆలోచింపగా
అన్యాయం చేయుదురు. నేర్పిస్తాక ఇష్టపడుతూ ఉంటాడు ఆయన, చూస్తూ ఉంటాడు ఆయన. నేర్చుకోరు, దిద్దుబాటు చేసుకోరు, దేవునికి విధేయులుగా ఉండరు, దేవునికి నమ్మకస్తులుగా ఉండరు, దేవుని కార్యాలకి చూడరు. అసలు గ్రంథం ఏమంటుందో వాళ్ళు పట్టించుకోరు. దుష్టులు మరణంలో దిట్టు వల్ల నాకేమీ సంతోషం ఉండినా అంటారు. వారి ప్రవర్తనను దిద్దుకుని మళ్ళా బ్రతికితే కదా నాకు సంతోషం ఉంటుంది. హేస్కేల్ అంటే దిద్దుబాటు చేయడానికి మన పిల్లలు కూడా చాలా మంది, ఒరే ఏంట్రా నువ్వు అంతవాడు అలా తిరుగుతున్నావేంటి, ఆ సినిమాలు ఏంటి, ఆ షికార్లు ఏంటి, ఏంటి ఎదురు సంబంధం ఎవరు వేసుకో, ఎందుకు అలగలుగుతున్నా, ఎందుకు ఎలగలుగుతున్నా అంటారు తల్లి. చెప్పవాలి నువ్వు నాకు అంట, నువ్వు చెప్పాలంటే నువ్వు చెప్పేది నాకంట, ఒరే పోరా నీ బ్రతికి ఎలా ఉంటుంది అనుకో అంట. ఈ రోజుని దేవుని విషయంలో మీకు బుద్ధి చెబుతున్నటువంటి వాడిని నిరాకరింపకుండినట్లు చూసుకోండి అంటాడు గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త. భూమి మీద మీకు బుద్ధి చెబుతున్న వాడిని నిరాకరిస్తే ఒక రోజు వస్తుంది, అప్పుడు పరలోకం నుండి బుద్ధి చెబుతున్నటువంటి వాడిని తప్పించుకుంటా మీకు కాదు. మన యోధా పత్రికలో ఎన్ని విషయాలు చెబుతున్నదంటే గ్రంథం, యోధా పత్రికలో ఎన్ని విషయాలు గ్రంథం చెబుతుందంటే మనం చదువుతుంటే అక్కడ ఒకసారి యోధా పత్రిక వెళ్దాం. యోధా పత్రికలో ఇక్కడ బోధ విషయంలో మనం పోరాడాలంట. ఆ బోధ విషయంలో తప్పు బోధగా ఉన్నటువంటి వాడిని కలేసుకుని ఉన్నాం అనుకోండి, విశ్వాసకి అవిశ్వాసకి పొత్తెక్కడిది పోలెక్కడిది అంటున్నాడు. అంటే నీకు తెలియనప్పుడు చేసావు, నాకు తెలియనప్పుడు జీవించావు, నాకు తెలిసిన తర్వాత మనం చేయం. చిన్నప్పుడు తెలియనప్పుడు పిల్లలు ఏది పడుతుంది నోట్లో పెట్టేసుకుంటారండి. వాళ్ళు మలమూత్రం కూడా వాళ్ళు తినేస్తారండి, పురుగులు తినేస్తారండి. పెద్ద అయిన తర్వాత కూడా ఆడు తినేస్తాడని అనుకోండి, ఆడు ఏమనాలి? ఇంకా విశ్వాస జీవితం లేనప్పుడు నువ్వేదో చేసావు, నేనేదో చేశాను, దేవుడు విశ్వాస జీవితంలో నేను పెంచాడు, అప్పుడు నువ్వు దాన్ని విసర్జించి అది తప్పని చెప్పాలి వాడికి. దాన్ని అంటున్నాడు. ఏమంటున్నాడంటే మూడో వచనంలో యోధా పత్రిక, ప్రియులారా మనందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవల్లని విశేషాసక్తి గలవాడిదే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఎవరితోటైనా పోరాడారండి మీరు? పోరాడారా? అసలు మీ కుటుంబంలో వాక్యాన్ని అనుసరించట్లేదు, సంఘంలో ఎవరైనా అనుసరించట్లేదు, పోరాడుతున్నారా? ఎలా మాట్లాడుతున్నాడంటే గ్రంథకర్త ఎలా మాట్లాడుతున్నాడంటే, ఇంకా మనం చూస్తే యాలియాదిగా కొందరు రహస్యముగా సొరబడి ఉన్నారు. 4వ వచనం, వారు భక్తిహీనముగా దేవుని కృపను కామతులతనమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు పూర్వమందే సూచింపబడిన వారు, కిందేమన్నాడు? వ్రాయబడిన వారు అని. పూర్వమందే అంటే మన గురించి మనం అనుకుంటాం, ఇంత వాక్యాలు ఉన్నప్పటికీ కూడా మనం కఠినంగా ఉంటాం, భయం లేకుండా ఉంటాం. ఈరోజు సంఘాలన్నింటికీ కూడా భయం ఉండదండి అసలు దేవుని విషయం. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, ఒక డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, ఒక కోర్టుకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటామంటే బట్ట ఎక్కడ దాకా మగవాళ్ళు అయితే పెట్టేసుకుంటారు, ఆడవాళ్ళు అయితే చెంగిలా కప్పేసుకోమంటాడు లాయర్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అలా నుంచుంటాం, రొమ్మిరుచుకుని మన ఇష్టానుసారంగా నుంచుకొని మన ఇష్టానుసారంగా వెళ్ళటానికి ఉండదండి. అక్కడ దేవుని సన్నిధి దానికంటే విలువైనది, దానికంటే ఘనమైనది, దానికంటే అధికారం కలిగినది. దాన్ని నువ్వు పాటించాలి, దాన్ని నువ్వు గౌరవించాలి, దాన్ని నువ్వు విధేయత చూపించాలి. నీకు 3 నెలలు శిక్ష, 3 నెలలు జైలు వేసాను, 10,000 రూపాయలు జుర్మానా వేశాను, నువ్వు నాకు అర్థానికే అని అన్నవండి. టూనట్టు ఏంటి జైల్లో పెట్టి చల్ల వేయండి, గొడవ చెప్పు అన్నాడు. నువ్వు చల్లేస్తా అలా. మనం దేవుని సన్నిధానంలో వచ్చేసరికి నీ ఇల్లులో ప్రవర్తిస్తాం. తప్పది, దేవునికి విధేయులుగా ఉండాలి. దేవుడు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకోకపోతే
మొత్తం జీరో అయిపోతుంది మనకి. దాన్ని ఇంకొకసారి అంటున్నాడు 5వ వచనంలో, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగినను నేను మిమ్మల్ని జ్ఞాపకము చేయకూర్చున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. మనం అపనమ్మకున్నాం ఒకప్పుడు. పోలే నమ్ముతాం, మారతాళ్లే మోహన్, మారతాళ్లే ఝాన్సీ, మారతాళ్లే సంతోష్ గారు అనుకుని, ఎందుకంటే బాధపడుతున్నారు కదా. మా గురించి చెప్తున్నారు, మా ఫ్యామిలీ గురించి. మారతాళ్లే అని వచ్చినప్పుడు, మారినప్పుడు బాధ్యత ఉంటుంది అనమాట. ఐగుప్తీయులు తీసుకొచ్చాడు, మారతాడేమో అని వాళ్ళకు వాక్యం చెప్పిస్తున్నాడు మోషే గారి ద్వారాగా. మన్నాను కురిపిస్తున్నాడు ఆహారం కావాలంటే, ఆరోగ్యం కావాలంటే స్వస్థత చేస్తున్నాడు అని ప్రార్థన చేస్తుంటే, వాళ్ళకి ఎండ దెబ్బ తగలకోకుండా నడిపిస్తున్నాడు. ఆ రాత్రులు క్రిమికేటకాలు జరగకుండా కాపాడుతున్నాడు. వాళ్ళకి మంచి ఆహారం ఇస్తున్నప్పుడు నమ్మలేదు. మనం కూడా ఆ పరిస్థితిలో ఉన్నామని గ్రంథకర్త చెబుతున్నాడు. ఈయన ఎన్ని విషయాలు రాశాడంటే చాలా విషయాలు రాశాడండి. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏంటంటే 13వ వచనంలో, తమ అవమానమును నురుగవెళ్ళగొక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢంధకారము నిరంతరము భద్రం చేయబడి ఉన్నది. ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లనిను. చూడండి, యోధా గారు ఎప్పుడు వాడండి? యేసు ప్రభు తమ్ముడండి. ఎక్కడ మాట ఎత్తుతున్నాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని ఎత్తుతున్నాడు. యోధా ఆదాము గారి గురించి ఎత్తుతున్నాడు, ఆదాము గారి గురించి మాట్లాడుతున్నాడు. హానోకు ప్రవచించినట్లుగా ఏ గ్రంథకర్త చెప్పలేదు, కానీ ఈయన చెప్తున్నాడు. చిన్నవాడు అయినా ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా నువ్వు భక్తి కలిగి ఉండి, నువ్వు మార్పు చెందితే, నువ్వు విధేయత కలిగి ఉంటే దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. ఒకప్పుడు విసర్జించినటువంటి వాడే పేతురు. యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నటువంటి వాడే. కానీ విధేయత కలిగి ఏడ్చి కన్నీరు కార్చి నేను తప్పు చేశాను దిద్దుబాటు చేసుకున్నాడు. ఫస్ట్ ప్రసంగం ఇశ్రాయేలుకి రక్షించడానికి అపోస్తల కార్యాలు ఫస్ట్ ప్రసంగం చేసింది ఆయనే. తాళపు సేవ కూడా ఎవరికి ఇచ్చాడు? పేతురు గారికి ఇచ్చాడు. విధేయత ఉండాలి, దిద్దుబాటు కలిగి చేసుకోవడానికి ఉండాలి. ఒకళ్ళు చనిపోయే వరకు కూడా మార్పు రాదండి. ఇంట్లో వాళ్ళు కూడా అండి. ఒక తల్లి అంటది, బాబా ఆడికి పెళ్ళైన గాడి పడుతున్నాను ఆడి గురించి, ఆడితోటి నరకమే తప్ప ఇంకోటి లేదు, దీని గురించి నేను పడే పాటలు అంతా ఇంత కాదు అంటాడు. పిల్లల గురించి కూడా అంటారు, ఇది పుట్టినప్పటి నుంచి కూడా నాకు తలపోటు తప్ప ఇంకోటి లేదంటాడు. అంటే దేవుడు ఈ యోధా గారి చేత ఎంత విషయాలు, అన్ని మంచి విషయాలు రాయించాడు. అలా చెప్తూ ఏంటి, హానోకు కూడా వీరి గురించి ప్రవచించి ఇట్లా అన్నాడు. ప్రవచించాలంటాడు. నిజంగా ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఎంత ఇప్పుడు కడపటి వారు మొదటి వారు కడపటి వారు మొదలో ఉంటాం. మనకంటే వెనకాల వచ్చిన వాళ్ళేమో మొదలైపోతూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే దిగజారిపోతా ఉంటాం. అంటే దానికి ఏంటంటే నీ తెలివి, నీ జ్ఞానము, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క ఏది పనిచేయదండి. దేవుని నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నా ఏం పనిచేయదు. దేవునికి విధేయులుగా ఉండాలి, దేవునికి మనం లోపడుతూ ఉండాలి. దాన్ని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడంటే, ఎలాంటి మాటలు చెప్తున్నాడంటే గ్రంథకర్త, ఆదాము మొదలుకుని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గురించి, భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గురించి వారిని ఒప్పించుటకు. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు బట్టి నువ్వు భక్తిహీనురాలు అయిపోతావు.
ఆ మాటలు బట్టి నువ్వు భక్తిహీనుడు అయిపోతావు. భక్తిహీనులుగా అవ్వకూడదు అనమాట. భక్తిహీనులకి ఏం చేస్తాడంట? తీర్పు అంట. భక్తిహీనులకి తీర్పు ఉంటుందంట. దాన్ని మత్తయి గారు చెప్పారు. ఎంత చక్కగా చెప్పారంటే మత్తయి గారు మత్తయి సువార్తలో చెప్పారు. 10వ అధ్యాయంలో మత్తయి సువార్త 34 నుంచి చదువుతున్నాను. 34 నుంచి 12:34 సర్ప సంతానమా, మీరు చెడ్డవారేంటి, ఎలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయం మందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడు కదా. సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి లెక్క అడుగుతాడు. నాలుగు ఉంది కదా, నోరు ఉంది కదా, మన ఇష్టానుసారంగా మాట్లాడేయచ్చు కదా అంటే అవన్నీ కూడా రికార్డ్ అవుతూ ఉంటాయి. దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి పాడు, దేవుని గురించి ప్రార్థన చేయి, దేవుని గురించి చెప్పు. నీ ఇంట్లో పరిస్థితులు చేసుకో. దాన్ని అంటుంది గ్రంథం ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధమని తీర్పు నొందుదు. అపరాధం ఎవరో దేవుడు దేని బట్టి అంటే మాటను బట్టి. 12వ అధ్యాయము 34 మాటలు బట్టి. ఏం చేయక్కర్లేదు పెద్ద, నేను తప్పు చేస్తున్నానా, అచ్చి చేస్తున్నానా, వ్యభిచారం చేస్తున్నానా అని ఉంటా చాలా. నీ మాటను బట్టి అలా అయిపోతాం. మరి గ్రంథకర్త చెబుతుంది అనమాట యోధా పత్రికలో. మనము ఇంకా ఇక్కడ ఈ యోధా పత్రికలో 17వ అధ్యాయం కానించి కదా. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పి నడుస్తూ అపహాసకులు ఉందని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు కూడా దేవుని మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. పలానా వారం ఏం చెప్పారు, పలానా సంవత్సరం ఏం చెప్పారు, పలానా నెలలో ఏం చెప్పారు, దాన్ని మనం ఏం చేస్తాం, మన హృదయానికి ఏం చేసుకున్నాం, మనం ఎలా ఉంటున్నాం అని మనం చూసుకుంటాం. అలా చేసుకోకపోతే భక్తిహీనురాలు అయిపోతాం. స్కూల్కి వెళ్తూ ఉంటాడండి. స్కూల్కి వెళ్తూ ఉంటుంటే వాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆడేం చదవడానికి ఇష్టపడు, నిద్రవుతూ ఉంటాడు, లేకపోతే ఏదో అలాగా ఆలోచిస్తూ ఉంటాడు, హోంవర్క్ రాయడు, ఏంటో ఏం చేయడు, ఇన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. ఆఖరికి వీడి ఫీజు వేస్ట్ అయిపోద్ది, వీడి డ్రెస్సులు వేస్ట్ అయిపోతాయి, వీడు వాటర్ బ్యాగ్, వీడు బాక్స్, టిఫిన్ బాక్స్, వీడు బాటల్ ఛార్జీలు, ఇంత కష్టమంతా వేస్ట్ అయిపోద్ది. ఆఖరి కష్టపడేటువంటి వాడు జాగ్రత్తలు కలిగి ఉంటాడు, విధేయత కలిగి ఉంటాడు, చెప్పిన పాటలు రాసుకుంటూ ఉంటాడు, మంచి ఆఫీసర్ అయిపోతాడు. వీడు పేడకాళ్ళు చేస్తూ ఉంటాడు, వీడు నిద్రయోడు. ఆడికి వెళ్ళి సిమెంట్ పని ఎక్కడ ఉందో ఇటుకలు మొత్తం, సిమెంట్ మొత్తం, ఆడికి వెళ్ళి డ్రైనేజీలో వెళ్ళి చెత్త తీస్తాం. దేవుని వస్తే వీడికి డబ్బులు ఉండవు ఏం చేయడానికి. ఎందుకంటే వీడు తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు ఆ చదువుకోనప్పుడు చదువుకోడు. అలాగే భక్తి చేయడానికి సంఘంలో దేవుడు సేవకుల ద్వారా చెబుతున్నప్పుడు భక్తి చేయరండి. దేవుడు న్యాయవంతుడండి. భక్తి కలిగినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే చెడుతనాన్ని విడిచిపెట్టేయాలట. యెహోవాకు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విడిచిపెట్టేయాలి. కొన్ని కష్టపడతాం, కొన్ని ఇబ్బందులు పడతాం, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కానీ అవి నేనేం చేయలేవండి. నిన్నేం చేయలేదు, ఎవరేం చేయలేదు. అబ్రహాం ఉన్నాడు,
భక్తి కలిగి ఉన్నాడు. ఆయనతో ఉన్నటువంటి ఇంట్లో సుమారుగా 1000 మందికి ఈ వాక్యం చెప్తున్నారు, భోజనం పెడుతున్నాడు, దేవుని విధి విధానాలు నేర్పిస్తున్నాడు. గొడ్డుపోతాడు వీడితో దేవుడు మాట్లాడాడంట, పిల్లలు ఇచ్చేస్తారంట. మనమేమో డెలివరీ అవుతున్న ప్రతిసారి మనకి పురుడు పోతుంది. శారమ్మ గారు, అబ్రహాము గారు వీళ్ళు ఎంత భక్తులు అన్నట్టు మనసులో అనుకుంటున్నారు. కానీ చరిత్రను మార్చేసేటువంటి కుమారుని దేవుడు నీ జీవితంలో అలా చేస్తాడు. భక్తి కలిగి ఉంటుంది. కానీ ఇతరుతో ఉండడానికి, సాహసంతో ఉండడానికి ఇష్టపడలేదు. ఈ భక్తి ఇతనికి నచ్చలేదు. ఎవరికి? లోతుకి. మరి నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఎలా వెళ్తే అలాగా అంటే తూర్పు ఎప్పుడు చూశాడు. చాలా మంది తూర్పు మొఖాలు, తూర్పు గుమ్మాలు, తూర్పు పెంచింగ్ చూస్తూ ఉంటారు. అది ఎవరిదంటే లోతుగాడి సిద్ధాంతం. అక్కడికి వెళ్ళిపోయాడు. సుధమ్మ గుమ్మర పచ్చగా ఉంటుందని వెళ్ళిపోయాడు. భయంకరమైన సాహసానికి వెళ్ళిపోయాడు. ముద్ర బాగా ఉంటుంది. నువ్వు సాహసాన్ని ఇచ్చిపెట్టేసేవాడు, నువ్వు ముద్ర బాగా ఉంటుంది. కొన్ని రోజులు జ్వరం వచ్చి ముద్ర వెళ్ళిపోతే జ్వరం వస్తుంది. ఇంటి చేస్తుంది జ్వరం వచ్చినప్పుడు. జ్వరమే కదా పర్వాలేదు అనుకోండి. 1 నెల అయిన తర్వాత నడవలేము, తినలేము, మంచమే పొడుగుపడదు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాభం లేదండి, సిజరింగ్ పడుతుంది, ఆపరేషన్ చేయాలండి. అంత పరిస్థితి ఒకసారి రాదు మనకి. నాకు భయం అండి దేవుని విషయం. నేను ఎప్పుడు ఎలాగే ఉంటానండి, ఎప్పుడు ఎలాగే చేస్తాను, ఎప్పుడు ఎలాగే ఉంటాను. నన్ను ఎవరు ప్రేమించినా, ఎవరు ద్వేషించినా, నా కుటుంబీకులు ద్వేషించినా, ఎవరు లెక్క చేయకపోయినా నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంటాను, దేవుని కోసం పనిచేస్తాను. అబ్రహాం కష్టాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, అవమానం పడ్డాడు, శోధింపు పడ్డాడు. కానీ లోతు మాత్రం సుఖాలు ఉన్నాయి, ఆనందం ఉంది, సంతోషంగా ఉంది. కానీ భయంకరంగా అయిపోయింది వాళ్ళ జీవితం. అతను దేవునిలో లేనటువంటి వాడు బాగానే ఉంటాడండి. మనం వెళ్ళామనుకోండి, ప్రార్థన చేసేంత టెన్షన్గా ఆదివారం వచ్చేసి టెన్షన్గా ప్రార్థన చేసుకుని దేవునికి మన కష్టాలు చేద్దాము, మనం సంపాదించిన దాంట్లో టెన్షన్గా వేస్తూ ఉండి ఇబ్బందులు పడుతూ ఉండి ఇంటికి వెళ్ళేసరికి ఆ పక్కనే సినిమాలకు వెళ్ళి వస్తారు, ఫంక్షన్కి వెళ్ళి వస్తారు, పట్టుచీరలతోటి, బైకులతోటి, లేదా కార్లతోటి వస్తూ ఉంటారు. మనమేమో అలాగా ప్రార్థనకి వెళ్ళి అలా వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, ప్రార్థనకి వెళ్ళారంటారు, చూడు ఎలా ఉంటారు. మనం ఏమనుకుంటామంటే వాళ్ళే బాగున్నారు, మనకంటే ప్రార్థనకి వెళ్ళినోళ్ళే బాగున్నారు అని అనుకుంటా ఉంటాం. అప్పుడు భక్తి ఎంత అయిపోతాం. ఆశాభక్తులు చెప్తాడు కదా, దినవల్ల మాకు రోగాలు వచ్చేస్తున్నాయి, దినవల్ల మాకు సమస్యలు వచ్చేస్తున్నాయి. భక్తిహీన కట్టహారం కింద ఉన్నారు, క్రొవ్వు పట్టేసి ఉన్నారు. అయ్యో అలాగనుకుంటే దేవుని దృష్టిలో నేను ఏమైపోతాను, భక్తిహీనుడు అయిపోతానేమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాను. వాళ్ళు అలాగే ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత నీ జీవితానికి వాళ్ళ జీవితానికి డిఫరెంట్ తెలుసుకో. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే దేవుడు వాళ్ళకి కాపుదల ఉండడు. వేషధారి భక్తిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏముండడు. లోతుకి కూడా అదే పరిస్థితి జరిగింది. అబ్రహాముని విడిచిపెట్టాడు, బాగానే ఉన్నాడు అనుకున్నాడు. పిల్లలకి తండ్రి ఎవరో తెలియనటువంటి పరిస్థితికి, చెప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితికి వంశం అయిపోయింది. ఆయన అబ్రహాము వంశం తరతరాలుగా చెప్పుకోవటానికి, తరతరాలుగా అబ్రహాము కుమార్తెలుగా ఉండటానికి, తండ్రి అని అబ్రహాం అని పిలిచేటువంటి గొప్ప వంశముగా దేవుడు ఆశీర్వదించాడు. మన జీవితానికి అంతము వరకు, మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, భక్తిహీనమైన దురాత్మలు చెప్పినట్టు పరిహాసకులు అవుతారని మన ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తుల ద్వారా ముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని అట్టి వారు ప్రకృతి సంబంధులు. ఏ సంబంధులు అంట? ప్రకృతి సంబంధులు. ప్రకృతిని అనుభవించాలి అనుకునేటువంటి వాడు ఆత్మ లేని వారిని ఉండి, అంటే ప్రకృతిని చురుకోవాలి, ప్రకృతిని అనుభవించాలి అనుకునేటువంటి ప్రకృతి ఎక్కడుంది? రాజపల్లి మనలో ఉంది, బయట ఉంది, మనలో ఉంది. బయట ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ స్థలం కొందామా, ఆ బిల్డింగ్ కొందామా, ఆ పొలం కొందామా, ఆ బంగారం కొందామని తిరుగుతూ ఉంటాడు. శరీరంలో ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే దేవుడు లేడు, ఈవిడి లేడు, ఏమీ లేదు, ఈడే ఒక ప్రకృతి, ఈడే ఒక విగ్రహం, ఈవిడే ఒక విగ్రహం చేసుకుంటున్నాడు. అంటే ఆడ పాడైపోతూ ఉంటారు. ఇది దేహాన్ని నలకొట్టుకోకుండా వీళ్ళు పాడైపోతాడు. వాళ్ళు ఎవరన్నారంటే గ్రంథం,
ప్రకృతి సంబంధులైనటువంటి వారికి వాక్యం తెలియదు, కానీ లోపల గొప్పగా ఉంటారు, మనకంటే గొప్పగా ఉంటారు. ఆత్మ లేని వారి భేదములు కలిగి చేయించున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు భేదాలు. మంచిగా చెప్పాలంటే వాళ్ళ మానవుడండి, వీళ్ళు మానవుడు, మేము మానవుడు, వాళ్ళ తమ్ముడండి, మేమేమో పలానా రెడ్లు వెండి, మేము బ్రాహ్మణులు వెండి, మేము కాపులు వెండి అంటే ఇలా భేదాలు కాదు. యేసుక్రీస్తు రక్తము కొబ్బ రక్తము, మాదిగ రక్తము, మంగళ రక్తం కాదండి. క్రీస్తు రక్తం పవిత్రమైందంటే ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా, నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత భేదాలు ఉన్నాయంటే నువ్వు క్రైస్తవురాలు కాదు, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటున్నాడంటే రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. రోమా రాసిన పత్రిక చూద్దాం ఒకసారి, 2వ అధ్యాయము. రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుతున్నాం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఏమనుసరిస్తున్నాడంట? కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు. అది చూడండి, ఎలాంటి తీర్పు తీరుస్తాడు దేవుడు? న్యాయంగా తీరుస్తాడండి. పడినప్పుడు ఏమంటున్నాడు? బయలుపరచబడి దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఎవరికి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆస్తి కాదండి, మనం బాగున్నాం అనుకుంటాం. సమకూర్చుకుంటున్నారు. ఆయన ప్రతి వారికి వారి క్రియలు చొప్పున ఏమిస్తాడంట? ప్రతిఫలం. నన్ను బట్టి ప్రతిఫలం ఇస్తాడు, నిన్ను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. మనుషుడు ఏం చేస్తాడండి? మనుషుడు ఏం చేయగలడండి? నదులు కష్టాలతో యెహోవా ఆశీర్వాదంతో దాని సమానమో కాదు. ఇంకేమంటున్నాడు? సత్క్రియలు ఓపికగా చేయొచ్చు. అదిగో సత్క్రియలు ఓపికగా చేయాలి. మహిమను, ఘనతను, అక్షయతను వెతకాలి. మనం ఇట్లు వెతకాలండి. వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోపడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము. చూడండి దేవుడు ఎలా ఉంటున్నాడు? భేదములు పుట్టించే వారికి. ఎవరికి? మేము ఉన్నవాళ్ళు, వాళ్ళు లేనివాళ్ళు, మేము గొప్పవాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు, మేము గొప్ప కొలవాళ్ళు. ఇలా భేదాలు పుట్టించావంటే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు అంతే. దేవుడు ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది అంతే. ఈరోజు క్రైస్తవులు చాలా మంది మీదకి అలా వస్తుంది. కారణం ఏంటి? వాళ్ళకంటే భక్తి ఉండదండి. మేము విశ్వాస జీవితం అండి అంటాం. మరి విశ్వాస జీవితం ఎందుకు? వాక్యం తెలియదు. ఎవరు అడుగు వాక్యం? ఏమనండి మా అయ్యగారిని అడగాలి. మరి అయ్యగారిని అడగాలంటే మరి నీకు తెలీదా? 40 సంవత్సరాల విశ్వాసం నువ్వు, 40 సంవత్సరాల విశ్వాసకి నీకు తెలీదా? సంఘం ఒక విలువ ఏంటంటే తెలీదు, రాజ్యం ఒక విలువ ఏంటో తెలీదు. దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చిన దుష్కార్యము చేయ ప్రతి మనుషునికి, ఆత్మకు మొత్తం యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి ఏం లేదు, దేవుని పక్షపాతం. మనకు ఉండదు పక్షపాతం, దేవునికి ఉండదండి. దేవునికి ఉండదండి పక్షపాతం లేనటువంటి. నువ్వు చేస్తున్న క్రియలు బట్టి నీకు సమాధానం వచ్చేస్తుంది, నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది, నీకు ఆనందం వచ్చేస్తుంది. దాన్ని అంటున్నాడు యోధా, అంటున్నాడు భేదములు పుట్టిస్తున్నారంటే ఏం పుట్టిస్తుంది? ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారే అయింది భేదములు కలగ చేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. నాకు నేనే కట్టుకోవాలి, మా ఆవిడ కట్టుకోవాలి, నా కొడుకులకి నా కూతురికి వాళ్ళకి వాళ్ళే కట్టుకోవాలి.
ఎవరికి వాళ్ళే కట్టుకోవాలి హృదయాన్ని, ఎవరికి వాళ్ళే భక్తి చేసుకోవాలి, ఆ భక్తిని నేర్పుకోవాలి మన కుటుంబానికి, ఆ భక్తి నేర్పాలి సంఘానికి. యోగా పత్రిక అంత గొప్పది, అంత గొప్పది. ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఏమంటున్నాడంటే 23లో సందేహపడి వారి మీద కనికరం చూపిడి అగ్నిలోకి లాగినట్టు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కరుణించండి. చూడండి, ఇక్కడ కొందరిని రక్షించండి అంటున్నాడు. అగ్నిలోంచి లాగినట్టుగా, అగ్నిలోకి వెళ్ళేవారు కాలిపోతున్నారు ఎవరు, అలా అగ్నిలో చిక్కుపడిపోయినప్పుడు నువ్వు వాళ్ళని రక్షించడానికి ఏం చేయాలంటే ఏదో ఒకటి నువ్వు అడ్డు పెట్టుకుని, ఒక చెక్కో ఒకటి ఏదో ఒకటి రేపో లేకపోతే ఏదన్నా అడ్డు పెట్టుకుని అలా వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే నువ్వు కాపాడుకుంటూ వాళ్ళు ఏం చేయాలి, రక్షించాలి. అలా నువ్వు వెళ్ళిపోయావు అనుకోండి, వాళ్ళు నిలబెట్టేసుకుంటారు, నువ్వు కాలిపోతావు. అందుకని అసహించుకోమంటున్నాడు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో దాన్ని అసహించుకుంటూ నువ్వేం చేయాలంట, భయంతో రక్షించాలి. కాలువను గోదావరిలో కొట్టుకుపోతున్నాడు ఎవడు, కొట్టుకుపోతున్నప్పుడు నువ్వు వెంటనే దూకేసావు. నువ్వు తాడో లేకపోతే ఏదైనా ఒక ఆధారం చూసుకుని, లేకపోతే మునుకోకుండా ఒక టైర్ లాంటి ఏదో చూసుకుని ఆ దగ్గరికి వెళ్ళాన్ని రక్షించాలి. నువ్వు వెళ్ళిపోయావంటే ఆ ఏటులోకి, ఆ సుడిగుండంలోకి నిన్ను లాగే ఆడ ఊపిరి తీరదు, నిన్ను తొక్కేసి ఆ పైన ఊపిరి తీర్చుకోవాలని రోగేసేస్తాడు. దాన్ని అంటున్నాడు, నువ్వు ఏం చేయమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు 22లో సందేహపడి వారి మీద కనికరం చూపుడు అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమును ఒప్పుకోనగా దాన్ని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని కరుణించండి. భయంతో ఏమన్నా తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేస్తానని తెలుసు, తాగుతున్నని తెలుసు, వ్యభిచారం చేస్తానని తెలుసు, లేకపోతే ఏదో అసహ్య పని చేస్తానని తెలుసున్నప్పుడు మనం ఏం చేయాలి, అతన్ని ఎలా ఏంటి ఇలా అయిపోయావు, రక్షింపబడ్డావు, ప్రార్థన చేసేవాడు, పరిచయం చేసేవాడు,